ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. పరుష పదజాలం వాడాడు. సాఫ్ట్గా ఉంటాడు. ఏమన్నా సైలెంట్గా ఉంటాడని అనుకుంటున్నారా? గంగాపురం కిషన్ రెడ్డి ఇక్కడ మంచికి మంచి పంచుకి పంచ్ అంటున్నారు కేంద్ర మంత్రి. ఇంతకీ కిషన్ రెడ్డి ఎందుకింత వైల్డ్గా రియాక్ట్ అయ్యారు? ఆయనకు అంతలా కోపం తెప్పించింది ఎవరు? రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు తెచ్చే బాధ్యత కేంద్ర మంత్రులదేనన్న రేవంత్. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయొద్దన్న కిషన్ రెడ్డి. గత 4 రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కిషన్ రెడ్డి అడ్డుకున్నారన్నారు. తనకు మంచి పేరు రావడం ఇష్టం లేక కిషన్ రెడ్డి తెలంగాణకు కీడు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడల్లా చెప్తారు, ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు, హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది, మాకు చెయ్యాలనే ఉంది, మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు, మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు రేవంత్ రెడ్డి దోస్త్ అయితే ఇవన్నీ ఇస్తారు, అట్లెట్లు ఇస్తారు, మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు. కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు, మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు, మీ రీజనల్ రింగ్ రోడ్డు పన్నులు ముందుకు పోతలేవు, మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు జరగలేదు, సీతారామ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులు కుంటుబడినాయని చెప్పి మీ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు మభ్యపెడతావు కిషన్ రెడ్డి గారు? తాజాగా ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు రేవంత్ రెడ్డి. తాను ఇచ్చిన లిస్టు ప్రకారం రాష్ట్రానికి నిధులు తేవాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్దేనన్నారు రేవంత్. తన పని తాను చేశానని, కేంద్ర మంత్రులు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని రీతిగా ఘాటుగా రిప్లై ఇచ్చారు. రేవంత్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రాన్ని అడిగి రాష్ట్ర ప్రజలకు హామీలిచ్చారా అని నిలదీశారు. పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకునే సత్తా లేదా అని ప్రశ్నించారు. ప్రధానికి కాగితం ఇచ్చి తన బాధ్యత అయిపోయిందంటే ఎలా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. తాను ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మా పార్టీ హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకొని ప్రాజెక్టులు రూపకల్పన చేశాడా? రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మీద వేస్తాడు. ఇంత దుందుడుకు విధానము, అవగాహన రాహిత్యము ముఖ్యమంత్రులు ఉంటే ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరము, తెలంగాణ రాష్ట్రం యొక్క దురదృష్టకరము ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి రావడం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైల్డ్ ఫైర్ అవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కామ్గా ఉన్నానని కామెంట్ చేస్తే కౌంటర్ అదిరిపోద్ది అంటున్నారు కిషన్ రెడ్డి.